ఏపీ ఎంపీ సీఎం రమేష్ ఇతను ఒక పెద్ద కాంట్రాక్టర్. ఇతను లోక్సభలో నిన్న అమరావతి చట్టబద్ధత బిల్లుపై ఈయన మాట్లాడిన మాటలు నిజంగా చాలా చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో సీఎం రమేష్ పైన ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఒక వీడియో కాదు స్వామి, చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే, సారాయి అమ్ముకునేవాడిని లోక్సభ పంపిస్తే ఇలాగే ఉంటుంది మీ ప్రవర్తన, చీచి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. ఇంతకీ ఆ వీడియో ఏంటి, లోక్సభలో ఈయన చేసిన శాస్త్రలు ఏంటి, ఒక్కసారి చూసిన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేది మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. అసలు ఈ రోజు అరే ये बिल में क्या बात करेगा, आपका डिसीजन बोलो, ये बिल में क्या बात करेगा, आपका डिसीजन क्या है, आप अमरावती वो आंध्र प्रदेश असेंबली में आप क्या बोला, आप गवर्नमेंट का क्या बोला, क्या है कलर चेंजिंग करेगा, क्या है कलर चेंजिंग करेगा, people are watching this one, Andhra Pradesh 5 crore people are watching today because of our prime minister is there today. Prime Minister is there today. That is the reason our capital is coming. Andhra is developing. Andhra is developing. See the steel plant, what they did. See the steel plant, what you did. See the Polavaram, what they did. See the Polavaram today, what we did. చూశారుగా, సీఎం రమేష్ ప్రవర్తన అలా ఉంది కాబట్టే సోషల్ మీడియాలో ఈరోజు వైరల్ అవుతున్నాయి. ఒక సారాయి అమ్ముకునే వ్యక్తిని లోక్సభకు పంపిస్తే ఇలాగే ఉంటుంది, ఇలాగే ఆయన హావభావాలని ఇలాగే వ్యక్తం చేస్తాడు అనే రీతిలో సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ నిన్న అమరావతి చట్టబద్ధతపై ఈయన మాట్లాడుతుంది ఏంటంటే, వైసీపీ పార్టీ వాళ్ళ స్టాండ్ని చెప్పమంటున్నాడు. అసెంబ్లీలో బిల్లు పెట్టారు, అమరావతి అభివృద్ధి చెందుతూ ఉంది, ఏపీ అభివృద్ధి చెందుతూ ఉంది అని మాట్లాడుతున్నాడు. మిథున్ రెడ్డి గారు ఈయనకి గట్టి కౌంటర్ కూడా ఇవ్వటం జరిగింది. అదేంటంటే, దేశంలో ఎక్కడా లేనంత నిర్మాణ వ్యయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. అమరావతి రాజధానిలో 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కు ఖర్చు పెడుతున్నారు. ఢిల్లీలో కూడా, ఇతర పట్టణాల్లో కూడా, ముఖ్య నగరాల్లో కూడా 5 స్టార్ వసతులతో ఒక నిర్మాణం చేపడితే స్క్వేర్ ఫీట్కు 4,000 మాత్రమే ఖర్చు పెడతారు. అట్లాంటిది అమరావతిలో 12,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ 12,000 రూపాయలు నష్టం జరుగుతుందని ఈయన కాంట్రాక్టర్ కాబట్టి ఈయన బుద్ధి ప్రదర్శిస్తున్నాడు. చేసేది తప్పుడు పని. రాష్ట్ర ప్రజలందరూ 5 కోట్ల మంది గమనిస్తున్నారు అంటున్నారు. ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఇదంతా కూడా సీఎం రమేష్ గారు 4,000 రూపాయలు స్క్వేర్ ఫీటు 5 స్టార్ వసతులతో దేశంలో ఎక్కడా కూడా అంతకన్నా రేటు లేదు. కానీ అమరావతి రాజధానిలో 12,000 రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు, మీరు మీ ప్రభుత్వం. అంటే మీరు ఎంత దోపిడీ చేస్తున్నారో 5 కోట్ల మంది ఆంధ్రులు చూస్తూనే ఉన్నారు. ప్రజాధనాన్ని మీరు ఏ విధంగా దోచేస్తున్నారో 5 కోట్ల మంది ఆంధ్రులు చూస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు 3,40,000 కోట్ల పైనే కేవలం 21 నెలల్లో మీరు చేసేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అప్పులతో ముందుకెళ్తా ఉంది అందరూ చూస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి 3.30 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు 3.40 లక్షల కోట్లు కేవలం 21 నెలల్లో అప్పు చేసేస్తారు. అదేనా అభివృద్ధి అంటే? అప్పులు చేయటమేనా అభివృద్ధి అంటే? ఆ అప్పులు చేసి మీరు ఎక్కడ పెట్టారు? దోపిడీ చేస్తున్నారు. అప్పులు చేసి కూడా నిర్మాణ వ్యయాలు విపరీతంగా కాంట్రాక్టర్లకి దోచిపెడుతున్నారు. మీరు దోచుకుంటున్నారు. సీఎం రమేష్ గారు అమరావతి రాజధానిలో దోచుకుంటున్నారు. మీరు అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో నెటిజన్లు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. సారాయి అమ్ముకునే వ్యక్తి లోక్సభకు పంపిస్తే ఇలాగే హావభావాలు ప్రదర్శిస్తాడు. ఆ యాక్షన్ ఏంటి, మీరేంటి, మీరు మాట్లాడే పద్ధతి ఏంటి? 4,000 రూపాయల నిర్మాణ వ్యయం నుండి 12,000 రూపాయల స్క్వేర్ ఫీట్కి నిర్మాణ వ్యయం ఎందుకు ఇస్తున్నారు? సిగ్గుపడాలి. మనం దాదాపు కూడా 8,000 రూపాయలు ఎక్కువగా దొబ్బేస్తున్నాం అని సిగ్గుపడాలి. దోపిడీ చేస్తున్నాం ప్రజాధనాన్ని అని సిగ్గుపడాలి. అమరావతి రాజధాని ఏపీ ముందుకెళ్తా ఉందంట, అభివృద్ధి చెందుతూ ఉందంట. ఎక్కడ అభివృద్ధి చెందేది?
3,40,000 కోట్లు అప్పు చేసేసి అభివృద్ధి చెందుతా ఉందా? అప్పులతో అభివృద్ధి చెందిందా? ఏ ప్రాంతం అభివృద్ధి చెందిందని మీరు మాట్లాడుతున్నారు? మరి సీఎం రమేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్న వీడియోపై మీరు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.